అంత తొందరగా ఎలా ఎనర్జీ వచ్చింది అనేది ఈ నలుగురు వ్యక్తులు కొత్త వాళ్ళే కానీ ఇద్దరు ఎవరైనా పాత వాళ్ళు ఉన్నారా సార్? ఎవరు లేరు, మీరంతా కొత్త వాళ్ళు కదా. ఎలా అని నేను చెప్తాను. సో అందరికీ సార్ అందరికీ బ్రాస్లెట్ పెట్టి చేయలేము కాబట్టి సో వాటర్ ఉన్నాయి కదా, సో వాటర్ తాపించి మనం చేస్తాము. సో ప్రీవియస్ ఎనర్జీ చూడండి అండ్ ఆఫ్టర్ ఎనర్జీ చూడండి, మీకు తెలిసిపోతుంది. ఓకేనా? అగ్రియా? సో మనం తీసుకునే బాటిల్ ఉంటుంది కదా, సో దాంతో ఫస్ట్ మనం తాగుదాము, తర్వాత మళ్ళీ ప్యాడ్ పెట్టి చూద్దాం. సరే పట్టుకోండి, డిశ్చార్జ్ అయితే థ్యాంక్ యూ. కూర్చోండి సార్, మీరు ఒకసారి కూర్చోండి. మీరు ఇలా పెట్టండి సార్, ఇలా పెట్టండి, ఇలా పెట్టండి, గన్నులా పెట్టండి. మీరు పెట్టారా? అయితే చూడండి, మీరు ఇక్కడ పెట్టారా? నేను చెప్తాను సార్, మీరు పెట్టండి, నేను చెప్తాను చెప్పినప్పుడు లేదు. ఓకేనా? వీళ్ళు మొత్తం చేయత పెట్టాలండి, ఓన్లీ 2000 ఇట్లా పెట్టారు. ఇప్పుడు నేను 1 2 3 అన్నప్పుడు మీరు లేపాలి. నేను ఏం చేస్తాను చూడండి సార్, నేను లేపవద్దు, నేను చెప్పాను 1 2 3 అన్నప్పుడు మీరు లేపాలి, నలుగురు ఒకేసారి లేపాలి. ఓకేనా? 1 2 3 లేపండి, లేపండి, లేపండి సార్. లేపలేకపోతుందా? ఓకే మళ్ళొకసారి ట్రై చేస్తారు సార్, మళ్ళొకసారి అంటే 2 ఏళ్ళతో లేపాలి మనిషిని. 4 ఏళ్ళు కదా, 2 ఏళ్ళు 2 ఏళ్ళు 2 ఏళ్ళు 1 2 3 లేసారండి. ఓకే థ్యాంక్ యూ. వాటర్ తాగండి. ఇప్పుడే పెట్టారు, అది గంట కింద కూడా పెట్టారు. ఇప్పుడే జస్ట్ ప్లాన్ పెడుతున్నాం. ఫోన్ తీసేసారు, ఫోన్ తీసేసారు. శానిటైజర్ చేసుకోండి సార్, రుద్దుకోండి సార్. ఈసారి వచ్చారా? సార్ ఒకసారి సార్ వెరీ గుడ్. ఓకేనా? ఇప్పుడు పెట్టండి. సేమ్ తొందర చేయి మొత్తం అయితే పెట్టండి. 2000 4000తో ఇల్లు పెట్టండి. అక్కడ 2000 సార్ నేను 3 అన్నప్పుడు మాత్రమే 1 2 3 లేపండి. సార్ ప్లీజ్ ఏమనుకోవద్దు, మళ్ళీ ఒకసారి మళ్ళీ పెట్టండి సార్, మళ్ళీ పెట్టండి. గట్టిగా 2000 1 2 3 సార్ రియల్గా కూడా మీ నలుగురు చెప్పాలి. సార్ ఏం లేదు, మీదే నలుగురు. మీరు రియల్గా లేపారా? లేకుండా నేను అన్న లేపారా? రియల్గా లేదు. చూసారు కదండి కొత్త వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సార్, ఇది మ్యాగ్నెటిక్ వాటర్. ఆయన బ్లడ్ లో ఏముంది సార్? ఐరన్ ఉంది. మనది ఏ వాటర్ తాగారు? మ్యాగ్నెట్ వాటర్ తాగారు. ఈ మ్యాగ్నెట్ వాటర్ తాగడం మూలంగా ఎమ్మడే ఇట్లా పుల్లని పుస్తకం పని చేస్తుంది.
అంటే మ్యాగ్నెట్కి ఐరన్కి ఎంత టైం కావాలి సార్ అట్రాక్ట్ కావడానికి? సెకండ్ కన్ను మూసి తెరిసే లోపు అట్రాక్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి అది ఎనర్జీ వచ్చింది. కానీ ఇందులో మాయ లేదు, మంత్రం లేదు. మన పూర్వీకులు 100 కేజీల బస్తా ఇట్లా లేపేసారు ఒకటే. అందుకని మనకి ఎనర్జీ లేదని 25 కేజీల బస్తా రైస్ బ్యాగ్ వచ్చింది. వాస్తవా కాదా? ఇప్పుడు ఒక పర్సన్ రైస్ మిల్లో పనిచేస్తున్నాడు, ఈ బెడ్ పెట్టుకొని 25 కేజీలు అంతలేదు 50 కేజీలు ఉరుకులు లేపేస్తున్నాడు. అంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఎనర్జీ అనేది. మన పూర్వీకులకు ఎనర్జీ ఉండడం కారణం ఏంటంటే భూమి నుంచి వచ్చిన వాటర్ ఏ రోజు వాటర్ ఆ రోజు తాగుతారు. వాస్తవా కదా? చిన్నప్పుడు అరే ఉండరా వాటర్ మొన్నటి వాటర్ రాని మళ్ళీ తీసుకొచ్చి ఆ పాచి వాటర్ అని చెప్పేసి ఆ వాటర్ వేయకుండా కొత్త వాటర్ మళ్ళీ ఆ రోజుకు ఆ వాటర్ వల్ల ఆ వాటర్ తాగడం వల్ల ఆ ఎనర్జీ వచ్చింది. ఇది వాస్తవా కదా సార్? మరి ఈ రోజు మనం ఏ వాటర్ తాగుతాం అంటే ఆరో ప్లాంట్ పెట్టాడు అంటే డ్రమ్ నిండా నీళ్ళు నింపాడు. 1 వీక్ వరకు ఆ డ్రమ్ నిండా నీళ్ళు ఉంటాయి. మనం పోతాం 20 లీటర్ల టిన్ తీసుకొని మళ్ళీ మనం తీసుకొస్తాం. మనం ఏం చేస్తాం? మనం ఒక వారం రోజులు మళ్ళీ ఓడిపోతాం, వారం రోజులు 5 రోజులు మనం తాగుతాం. వాస్తవం కదా? ఇది స్టోరేజ్ వాటర్ మనం తాగకూడదు, రన్నింగ్ వాటర్ తాగాలి. అందుకని ఆ రోజు అంత బలం ఉంది, ఈ రోజు బలం లేదు. అంతకుమించి ఇందులో మాయ లేదు, మంత్రం లేదు సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ.